హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో తెలంగాణ ఎడ్సెట్ 2026 అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయ్యాయండి. ఈ తెలంగాణ ఎడ్సెట్ అన్నా, బీఈడీ అన్నా ఒకటే. ఈ ఎడ్సెట్ రాసుకుంటే మీరు టీచర్ జాబ్ ఎవరైనా చెయ్యాలి అని అనుకుంటే ఎడ్సెట్‌నైతే కంపల్సరీగా మీరు ఎంట్రన్స్ అయితే రాయాలి. ఎడ్సెట్ స్కోర్ బీఈడీ కోర్స్ అయితే మీరు చేయాల్సయితే ఉంటుంది. ఈ బీఈడీ కోర్స్ అనేది మనకి ప్రెజెంట్ 1 ఇయర్ ఉంటుందా? 2 ఇయర్స్ ఉంటుందా? అనేదైతే చాలా మందికైతే డౌట్ ఉంది. మనకి నోటిఫికేషన్‌లో ఏ విధంగా ఇచ్చారు అనేదైతే చూద్దాము. ఇక ఈ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఎప్పుడు? ఎండింగ్ డేట్ ఎప్పుడు? లేట్ ఫీస్‌తో ఎప్పటి వరకు ఉంది? అనేదైతే చూద్దాము. ఇక ఫ్రీజ్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది అనేదైతే చూద్దాము. ఇంకా నేను ఏపీలో అయితే ఎడ్సెట్ నోటిఫికేషన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే పెట్టాను. దీనికైతే చాలామంది మెసేజ్ చేశారు. వాళ్ళ సబ్జెక్ట్ బీటెక్ చేసిన వాళ్ళు మేము ఏ సబ్జెక్ట్‌లో ఎలిజిబిలిటీ సాధించాలి అనేదైతే అడుగుతున్నారు. ప్లస్ ఈ ఎగ్జామ్‌కి టోటల్ మార్క్స్ ఎన్నుంటాయి? ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది? ఈ బీఈడీ కోర్సు రెగ్యులరా? డిస్టెన్సా? ఇలాంటి క్వెషన్స్ చాలా మందికైతే ఉన్నాయి. ఈ క్వెషన్స్ అన్నిటిని మీకు క్లారిటీగా వివరిస్తాను. వీడియోనైతే స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్నయితే చూడండి. మీకు అర్థమవుతుంది. ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే గిన కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఆ కామెంట్స్‌కి నేను రిప్లై అయితే ఇస్తాను. చూడండి. మనకి టీజీ ఎడ్సెట్ 2026 అని మీరు క్రోమ్ బ్రౌజర్‌లో సెర్చ్ చేయండి. వచ్చిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూడండి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. అప్లికేషన్ ప్లస్ లాస్ట్ లేటెస్ట్ న్యూస్ అనేది ఇచ్చారు. ఇక్కడ నోటిఫికేషన్ గురించైతే మనకి ఇక్కడ ఇస్తారు. నోటిఫికేషన్ చూడండి. డీటెయిల్ నోటిఫికేషన్ అని క్లిక్ చేయండి. మీకు డీటెయిల్‌గా నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇది కాకతీయ యూనివర్సిటీ వాళ్ళైతే నిర్వహిస్తున్నారు. మీ కోర్స్ చూడండి. తెలంగాణ ఫర్ అడ్మిషన్ ఫర్ ద బీఈడీ 2 ఇయర్స్ రెగ్యులర్ కోర్స్ ఇన్ ఇన్ ద కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ తెలంగాణ స్టేట్ అకాడమిక్ ఇయర్ 26-27 అయితే ఇది కంపల్సరీగా మీకు 2 ఇయర్స్ అయితే ఉంటుంది. చాలామంది 1 ఇయర్ అని అయితే అనుకుంటున్నారండి. 1 ఇయర్ అయితే కాదు. ఇంకా మనకి 1 ఇయర్ అనేది ఇంకా రాలేదు. ఇప్పుడు ప్రస్తుతానికైతే 2 ఇయర్స్ ఉంది. ఈ 2 ఇయర్స్ అయితే కంపల్సరీగా ఉండాలి అని చెప్పేసి ఇక్కడ 2 ఇయర్స్ కోర్స్ అని మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఎగ్జామ్ చూడండి. మనకి క్యాండిడేట్స్‌కి ఆన్‌లైన్ మోడ్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ 23 ఫిబ్రవరి నుంచయితే స్టార్ట్ అయ్యాయి. ఫీజ్ చూడండి. ఫీజ్ మనకి రూ. 750 రెగ్యులర్‌గా ఉంటుంది ఓసీ వాళ్ళకి. ఇక ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ వాళ్ళకేమో రూ. 550 అయితే ఉంటుంది. ఆన్‌లైన్‌లోకెళ్ళి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఆన్‌లైన్ అనేది చూడండి మనకి ఇక్కడ ఎడ్సెట్ .tgche.ac.in అనైతే ఇచ్చారు. వితౌట్ లేట్ ఫీ అంటే లేట్ ఫీ లేకుండా మనకి 15థ్ ఏప్రిల్ వరకైతే ఉంది. ఇంకా లేట్ ఫీస్‌తో కలిపి రూ. 250 ఏప్రిల్ 22 వరకైతే ఉంటుంది. ఈ విధంగా మనకి ఫీజు స్ట్రక్చరు మనకి లేట్ ఫీజ్ అనేదైతే ఇచ్చారు. మనకి ఏప్రిల్ వరకైతే అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. ఏప్రిల్ వరకు అంటే మనకి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ 15థ్ వరకైతే ఉంటుంది. మనకి చాలామంది అడుగుతున్నారు. డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు రాసుకోవచ్చా? డిగ్రీ ఫైనల్ ఇయర్‌లో ఉన్న వాళ్ళు కూడా రాసుకోవచ్చా? అని అయితే అడుగుతున్నారు. దాని గురించి కూడా మనమైతే తెలుసుకుందాం. ఇక్కడ మీరు చూసుకోవాలంటే ఇంపార్టెంట్ డేట్స్ అనైతే ఇచ్చారు. ఈ ఇంపార్టెంట్ డేట్స్ ఏమున్నాయో చూడండి. అప్లికేషన్ డేట్ చూడండి. నోటిఫికేషన్ ఆఫ్ ది ఎడ్సెట్ నోటిఫికేషన్ అయితే ఫిబ్రవరిలో రావడం అయితే జరిగింది. ఇక 23 మండే నుంచయితే ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఎండింగ్ డేట్ చూడండి 15/4 ఎండింగ్ డేట్ ఏప్రిల్ వరకైతే ఉంది. లేట్ ఫీస్‌తో రూ. 250 లేట్ ఫీ అయితే ఉంటుంది. 22 ఏప్రిల్ వరకైతే ఉంటుంది. ఇక రిజిస్ట్రేషన్ ఆఫ్ ది సబ్మిషన్ ఆఫ్ ద ఆన్‌లైన్ అప్లికేషన్ ఫ్రమ్ విత్ లేట్ ఫీ రూ. 500 27కి 30 వరకు రూ. 1000 వరకైతే ఉంది. మినిమమ్ ఇక్కడ చూడండి. ఆహ్, హ్మ్.
మే వరకు ఉన్నారనుకోండి 5000 అయితే లేట్ ఫీతో పాటు అప్లై అయితే చేసుకోవచ్చు. కరెక్షన్ చేసుకోవాలంటే 5థ్ సెకండ్ మేలో మీరు అప్లికేషన్ అయితే ఎడిట్ అయ్యే ఆప్షన్ అయితే ఇస్తారు. అప్పుడు మీరు ఏవైనా మిస్టేక్స్ ఉంటే దాంట్లో మీరు ఎడిట్ ఆప్షన్‌లో మీరు కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. హాల్ టికెట్స్ మనకి మేలో హాల్ టికెట్స్ అయితే ఇస్తారు. మే 9థ్ హాల్ టికెట్స్ అయితే ఉన్నాయి. ఎగ్జామ్ చూడండి మనకి మే 12థ్ స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ సెషన్ ఏమో 10-12 వరకైతే ఉంటుంది. సెకండ్ సెషన్ 2-4 వరకైతే ఉంటుంది. ఎగ్జామినేషన్ సెషన్స్ 12థ్ మేలో మనకి ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ఇప్పుడు అప్లై చేసుకున్నారంటే మీకు మినిమమ్ 2 మంత్స్ అయితే ఉంటుంది టైము. 2 మంత్స్‌లో మీరు సిలబస్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలి. ఇక ఫైనల్‌కి రిజల్ట్ చూడండి. రిజల్ట్ మనకి 30కి అయితే వచ్చేస్తాయి. ఈ విధంగా మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఇంపార్టెంట్ డేట్స్ మీకు స్టార్టింగ్ అయింది ఇప్పుడు ఏప్రిల్ వరకైతే ఉంది. ఎవరైనా అప్లై చేసుకోకపోతే అప్లై అయితే చేసుకోండి. ఇక అప్లికేషన్ ప్రాసెస్ చూడండి. అప్లికేషన్ ఫీ, పేమెంట్, స్టేటస్, ఫిల్ అప్లికేషన్ ఫాము, ప్రింట్ ఇవన్నీ గూడా మీరు ఇక్కడైతే చూసుకోండి. ఇప్పుడు మనము ఇక్కడ చూడండి మీరు ఎలిజిబిలిటీ చూడండి. ఎలిజిబిలిటీలో మీకు ఇవ్వడం అయితే జరిగింది. ఇది మొత్తం మనకి చాలామంది నేను ఏపీలో పెడితే 1 ఇయర్ ఉంటుందా మేడం అనైతే అంటున్నారు. 1 ఇయర్ కాదండి. మనకిది రెగ్యులర్ మోడ్‌లో 2 ఇయర్స్ కోర్సు. ఇది డిస్టెన్స్ కాదు. రెగ్యులర్ కోర్సు. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ అనేది మనకి రెగ్యులర్‌గా ఉన్నవాళ్ళు రెగ్యులర్‌గా కాలేజీకెళ్ళి చదువుకోవాల్సయితే ఉంటుంది. రెగ్యులర్ 2 ఇయర్స్ అయితే కంపల్సరీగా ఈ బీఈడీ కోర్స్ అయితే చేయాలి. ఈ బీఈడీ చేసిన వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ జాబ్స్‌కి ఎలిజిబుల్. అంటే 6థ్-10థ్ వరకు చెప్పడానికి మీరు ఎలిజిబిలిటీ అయితే సాధిస్తారు. అదేవిధంగా మీరు టీజీటీ, పీజీటీ పోస్టులయి రాసుకోవాలి అనుకుంటే, ఆ టీజీటీ, పీజీటీకి కూడా మనకి బీఈడీ అయితే అడుగుతున్నారు. టీజీటీకి బీఈడీ కంపల్సరీగా అయితే అడుగుతున్నారు. ఇక 2026 ఇక లోకల్, నాన్ లోకల్ స్టేటస్ కూడా అయితే చూస్తున్నారు. మీరు లోకల్, నాన్ లోకల్ అనేది మీ రెసిడెన్సీ సర్టిఫికేట్స్ అయితే మీ దగ్గరైతే ఉండాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ క్యాన్ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్ అపియర్ ఇన్ ద క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్ బ్యాచిలర్ డిగ్రీ అయితే కంపల్సరీగా బ్యాచిలర్ డిగ్రీ అయితే ఉండాలి. అది మీరు బీఏ, బీకామ్, బీఎస్సీ, బీఎస్సీలో హోమ్ సైన్స్ చేసిన వాళ్ళు, బీసీఏ, బీబీఎం, బీఏ, ఓరియంటల్ లాంగ్వేజెస్ కూడా ఈ బీఏడీ కోర్స్ అయితే ఉంటుంది. ఇక బీబీఏ ఆర్ ఇన్ ద మాస్టర్ డిగ్రీ సెక్యూరింగ్ అట్‌లీస్ట్ 50% మార్క్స్ అయితే ఉండాలి. ఓరియంటల్ లాంగ్వేజెస్ చేసే వాళ్ళకి బీఏ ఓరియంటల్ లాంగ్వేజెస్ అంటే తెలుగు, హిందీ, ఉర్దూ ఇలాంటి సబ్జెక్ట్ చేసిన వాళ్ళకి కంపల్సరీగా మాస్టర్ డిగ్రీ అంటే పీజీ అయితే ఉండాలి. ఆ సబ్జెక్ట్‌కి మీ లాంగ్వేజ్ సబ్జెక్ట్‌కి పీజీ అయితే కంపల్సరీగా అయితే ఉండాల్సయితే ఉంటుంది. బ్యాచిలర్ ఇంజినీరింగ్ వాళ్ళ క్వాలిఫికేషన్ చూడండి. మినిమమ్ 50% యావరేజ్ మార్క్స్ అయితే రావాల్సయితే ఉంటుంది. మీరు ఓసీ వాళ్ళకైతే ఈ విధంగా ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి పాస్ పర్సెంటేజ్ మార్క్స్ అయితే 40%. ఇక బీఏలో అయినా బీఏ, బీకామ్, బీఎస్సీ వాళ్ళు ఎవరైనా మీకు పాస్ పర్సెంటేజ్ అనేది 50% ఉండాలి. బీటెక్ వాళ్ళతో సహా అందరికీ సేమ్ అండి. ఓసీ వాళ్ళకి 50% అయితే ఉండాలి. ఓపెన్ కేటగిరీ వాళ్ళకి. ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి మాత్రము 40% ఉంటే సరిపోతుంది. ఇంకా అదే విధంగా క్యాండిడేట్స్ అప్లై ఫర్ ద ఫైనల్ ఇయర్ వాళ్ళు కూడా మనకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చారు కదా! ఫైనల్ ఇయర్ డిగ్రీ ఎగ్జామినేషన్ షెల్ బి ఆల్సో బి ఎలిజిబుల్ ఫర్ ద అపియర్ ఫర్ టీజీ ఎడ్సెట్ 2026. మనకి ఫైనల్ ఇయర్ చదివే వాళ్ళు కూడా మీరు బీఏ ఫైనల్ ఇయర్ చదివిన బీకాము, బీఎస్సీ ఎవరైనా సరే ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కూడా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నాట్ ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఎంబీబీఎస్ చదివే వాళ్ళు బీఎస్సీ, బీవీఎస్సీ, బీహెచ్ఎంటీ, బీ ఫార్మసీ చేసిన వాళ్ళు నాట్ క్వాలిఫై ఎల్ఎల్బీ చేసిన వాళ్ళు కూడా
ఎలిజిబిలిటీ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద అడ్మిషన్ ఇంటూ ద బీఈడీ కోర్స్. వీళ్ళకి ఎలిజిబిలిటీ అయితే లేదండి. బీఎస్సీ చదివిన అగ్రికల్చర్ సంబంధించి బీవీఎస్సీకి బీహెచ్ఎంటీ వాళ్ళు చేసిన వాళ్ళకి ఇది నాట్ ఎలిజిబుల్ అని క్లియర్‌గా ఇయ్యడం అయితే జరిగింది. క్యాండిడేట్ ప్రాసెస్ మాస్టర్ డిగ్రీ విత్ హ్యావింగ్ అండర్‌టేకింగ్ అండర్ గ్రాడ్యుయేట్స్ స్టడీ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద అడ్మిషన్. ఇక చూడండి ఏజ్ లిమిట్ చూడండి. ఏజ్ లిమిట్ అనేది మినిమమ్ 19 ఇయర్స్ అయితే కంపల్సరీగా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. మాక్సిమం అనేది ఏజ్ లిమిట్ అయితే లేదు. మీరు ఉంచుకోవాల్సినటువంటి సర్టిఫికేట్స్ చూడండి. ఒరిజినల్ సర్టిఫికేట్స్ జిరాక్స్ కాపీస్ మీరు జిరాక్స్ కాపీస్ స్కాన్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే మీరు తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆన్‌లైన్ సర్టిఫికేట్ స్టార్టింగ్ డేట్ 23 నుంచి అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా మీకు చెప్పాను. ఓపెన్ వాళ్ళకైతే 50, వీళ్ళకైతే 40%. ఇక్కడ క్యాండిడేట్స్ కూడా ఇచ్చారు చూడండి. ఎంబీబీఎస్, బీఎస్సీ అగ్రికల్చరు, హార్టికల్చరు, ఆర్కిటెక్చరు, బీ ఫార్మసీ, ఎల్ఎల్బి ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద బీఈడీ కోర్స్ అని కూడా ఇచ్చారు. ఏజ్ లిమిట్ ఇక్కడ చెప్పాను. ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూడండి. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే మనకి ప్రతి క్వెషన్‌కి ఒక మార్క్ అయితే ఉంటుంది. 150 మార్క్స్ అయితే ఉంటాయి. ఎగ్జామ్ డ్యూరేషన్ టైమ్ అనేది 2 అవర్స్ అంటే 120 మినిట్స్ అయితే ఉంటుంది. ఈ ఎగ్జామ్ అనేది ఆన్‌లైన్ ప్యాటర్న్‌లోనే ఉంటుంది. సిబిఐ చూడండి దీంట్లో సబ్జెక్ట్స్ మ్యాథ్స్, సైన్స్, సోషల్. మీరు అప్ టు 10థ్ వరకైతే చదవాల్సయితే ఉంటుంది. మనకి ఫస్ట్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకైతే చదవాలి. మీ ఏ సబ్జెక్ట్ రాసినా అందరికీ 20, 20 మార్క్స్. మ్యాథ్స్‌లో 20 క్వెషన్స్ ఒస్తాయి. బయో సైన్స్‌లో 20 క్వెషన్స్ ఒస్తాయి. ఫిజికల్ సైన్స్, బయో సైన్స్ 2 కలిపి 20 క్వెషన్స్. సోషల్ స్టడీస్ 20 క్వెషన్స్ అయితే ఒస్తాయి. అదే టీచింగ్ అప్టిట్యూడ్ 20 క్వెషన్స్. జనరల్ ఇంగ్లీష్‌కి 20. ఇక్కడ జనరల్ నాలెడ్జ్, ఎడ్యుకేషనల్ ఇష్యూస్‌కి 30 క్వెషన్స్ అయితే వస్తాయి. కంప్యూటర్ అవేర్‌నెస్ కూడా ఉంది. 20 మార్క్స్‌కి అయితే ఉంటుంది. 20 క్వెషన్, ఈచ్ క్వెషన్‌కి 1 మార్క్ అయితే ఉంటుంది. మొత్తం కంటెంట్‌కి సంబంధించి 3 సబ్జెక్టులకు 60 మార్క్స్. ఇక టీచింగ్ అప్టిట్యూడ్ 20 మార్క్స్‌కి, ఇంగ్లీష్ 20 మార్క్స్. ఇదన్నీ అందరికీ కామన్. మొత్తం అందరికీ కామన్ ఎగ్జామ్ అండి ఇది. ఎవరైనా సరే అన్ని సబ్జెక్టు చదవాల్సయితే ఉంటుంది. ఇక మ్యాథ్స్ వాళ్ళు చూడండి. ఎలిజిబిలిటీ మ్యాథ్స్ ఏమిచ్చారు? క్యాండిడేట్ విత్ బీఏ, బీఎస్సీ విత్ మ్యాథమెటిక్స్. మీరు మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ చేస్తే మీరు మ్యాథ్స్ సబ్జెక్ట్‌కి ఎలిజిబుల్ అవుతారు. బీటెక్ చేసిన వాళ్ళు కూడా మ్యాథ్స్ సబ్జెక్ట్‌కి ఎలిజిబుల్. బీసీఏ క్యాండిడేట్స్ కూడా మ్యాథ్స్ సబ్జెక్ట్‌కి ఎలిజిబుల్. ఇంటర్మీడియేట్ లెవెల్‌లో మీకు మ్యాథ్స్ అయితే ఉండాలి కంపల్సరీగా బీసీఏ క్యాండిడేట్‌కి. ఇక ఫిజికల్ సైన్స్ చూడండి. ఫిజికల్ సైన్స్ కూడా బీటెక్ విత్ ఫిజిక్స్ అయితే ఉండాలి. మీరు ఫిజిక్స్ అయితే బీటెక్‌లో కూడా ఉండాలి. మీరు కూడా ఫిజికల్ సైన్స్‌కి అయితే ఎలిజిబిలిటీ అయితే సాధిస్తారు. అదే ఇంటర్మీడియేట్‌లో కూడా మీకు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అయితే ఉండాలి. బీసీఏ క్యాండిడేట్స్‌కి ఇంటర్మీడియేట్. బయో సైన్స్ చూడండి. బీఎస్సీ హోమ్ సైన్స్ స్టూడెంట్స్ బయాలజీ, బాటనీ ఆర్ జువాలజీ 2 సబ్జెక్టులయితే ఉండాల్సయితే ఉంటుంది. ఇంటర్మీడియేట్ లెవెల్‌లో కూడా మీరు బయాలజికల్ సైన్స్ ఇంటర్మీడియేట్ అయితే చేసి ఉండాలి. బీసీఏ వాళ్ళకి క్వాలిఫికేషన్స్ ఇచ్చారండి. బీఎస్సీ హోమ్ సైన్స్ వాళ్ళకేమో బాటనీ, జువాలజీ. ఇక్కడ బీసీఏ స్టూడెంట్స్‌కి బయాలజీ, ఇక్కడ ఇంటర్మీడియేట్‌లో సైన్స్ అనేది ఉండాలి. ఇక సోషల్ సబ్జెక్ట్ ఆల్ క్యాండిడేట్స్ విత్ బీఏ సోషల్ స్టడీస్, బీకాము, బీబీఎం వీళ్ళు కూడా బీబీఏ, బీసీఏ స్టూడెంట్స్ విత్ సోషల్ స్టడీస్ ఇంటర్మీడియేట్ లెవెల్ యాజ్ ఈ గ్రూప్ ఆఫ్ సబ్జెక్ట్స్. మీకు ఇంటర్మీడియేట్ లెవెల్‌లో ఈ బీఏకి సంబంధించిన సబ్జెక్ట్స్ అయితే ఉంటే గిన
బీసీఏ వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ సోషల్ సబ్జెక్ట్‌కి. బీటెక్ వాళ్ళు సోషల్‌కి ఉండరండి. ఇక్కడ బీసీఏ వాళ్ళైతే సోషల్ కూడా రాసుకోవచ్చు. ఇంటర్మీడియేట్‌లో మీరు ఈ సోషల్‌లో ఉన్నటువంటి సివిక్స్, ఎకనామిక్స్ సంబంధించినవి, హిస్టరీకి సంబంధించిన పేపర్స్ మీకు ఉంటే గిన ఇంటర్మీడియేట్‌లో మీరు ఎలిజిబుల్. బీకామ్ వాళ్ళు, బీఏ వాళ్ళు మాత్రము సోషల్‌కి ఎలిజిబుల్. అదే విధంగా ఇంగ్లీష్ చూడండి. ఇంగ్లీష్‌లో స్పెషల్ ఇంగ్లీష్ అయితే చేసి ఉండాలి మీరు బీఏలో. బీఏలో స్పెషల్ ఇంగ్లీష్ అయితే చేసి ఉండాలి. ఇంగ్లీష్ లిటరేచర్ ఎంఏ ఇంగ్లీష్ అయితే చేసి ఉండాలి. కంపల్సరీగా ఎంఏ ఇంగ్లీష్ అయితే ఉండాలి. క్యాండిడేట్స్ ఎంఏ తెలుగు, హిందీ, మరాఠీ, ఉర్దూ, అరబిక్, సాంస్క్రిట్ వన్ ఆఫ్ ద ఆప్షనల్ సబ్జెక్ట్ అయితే ఉండాలి. మీకు బీఏలో వన్ ఆఫ్ ద ఆప్షనల్ సబ్జెక్ట్ అయితే ఉండాలి. ఇక్కడ తెలుగు చూడండి, బీఏ తెలుగు ఉండాలి. క్యాండిడేట్స్ విత్ బీఏ ఓరియంటల్ లాంగ్వేజ్ తెలుగు. ఓరియంటల్ లాంగ్వేజ్ వాళ్ళు కూడా తెలుగు, మీరు ఏ సబ్జెక్ట్ అయినా మీకు తెలుగు అనేది ఉండాలి. క్యాండిడేట్స్ విత్ మాస్టర్ డిగ్రీ ఇన్ తెలుగు. మీకు మాస్టర్ డిగ్రీ తెలుగు కూడా, హిందీ అయితే హిందీ, మరాఠీ అయితే మరాఠీ, ఇవి కూడా మీరు మాస్టర్ డిగ్రీ అయితే చేసి ఉండాలి. మీకు తెలుగు వాళ్ళకి చాలామంది దీంట్లోనే ఇచ్చేశారు. మనకు స్పెసిఫిక్‌గా నోటిఫికేషన్ అయితే ఉండదు. ఓరియంటల్ లాంగ్వేజెస్ కూడా ఈ బీఈడీలోని ఇప్పుడు మీరు ఎంట్రన్స్ అయితే రాసి, మీరు ఈ తెలుగు కావాలంటే తెలుగు సెపరేట్ అయితే తీసుకోవాల్సయితే ఉంటుంది. మీకు ఎగ్జామ్ చూడండి. ఎగ్జాము మన క్వాలిఫికేషన్ మార్క్స్ చూడండి. ఎగ్జామ్ క్వాలిఫికేషన్ మార్క్స్ అనేది ఎస్సీ, ఎస్టీ వాళ్ళకేమో 25% అంటే మినిమము ఎగ్జామినేషన్ మార్క్స్ అనేది 38 మార్క్స్ ఉండాలి. 150కి 38 మార్క్స్ ఉంటే మీరు పాస్ అయినట్టు. దాని తర్వాత మీకు ఎక్కువగా స్కోర్ వస్తే స్కోర్‌ని బట్టి మనకి ర్యాంక్ అయితే ఇస్తారు. ఇంకా చూడండి ఎడ్సెట్‌లో మనకి స్పోర్ట్స్ వాళ్ళకి, ఎన్‌సీసీ వాళ్ళకి, గేమ్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ కోటా మీద కూడా కొన్ని సీట్స్ అయితే ఉంటాయి. రిజల్ట్ ర్యాంకింగ్ కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది. దీంట్లో ఒకటి కంటే ఎక్కువ సెషన్స్ అయితే ఉంటే మనకి నార్మలైజేషన్ అయితే ఉంటుంది. ఈ నార్మలైజేషన్ అనేది ఎగ్జామ్ టఫ్‌నెస్‌ని బట్టి ఒక సెక్షన్, 2 సెషన్‌ల కంటే ఎక్కువ సెషన్‌లు రాస్తే గిన మనకు నార్మలైజేషన్ కూడా చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. మీకు ఎవరికైనా ఎగ్జామ్ సిలబస్ కావాలి అనంటే కామెంట్ అయితే చేయండి. దానికి తగ్గట్టు నేను సిలబస్ అయితే అప్‌లోడ్ అయితే చేస్తాను. మీరు వెబ్‌సైట్ అయితే ఈ వెబ్‌సైట్‌కైతే విజిట్ అవ్వండి. నేను ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో గూడా ఇస్తాను. డైరెక్ట్‌గా మీరు వెబ్‌సైట్‌కైతే ఎళ్ళిపోతారు. ఇంకా బుక్స్ చాలామందయితే నేను ఏపీలో పెడితే బుక్స్ అయితే అడుగుతున్నారు. బుక్స్ లింక్ కూడా నేను అమెజాన్‌వి, ఫ్లిప్‌కార్ట్‌వి బుక్స్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి మీరు ఆ బుక్స్ అయితే కొనుక్కొని ఇప్పుడు వీలైతే మీరు బుక్స్ అనేది ఫస్ట్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకనైతే మనకి క్లియర్‌గా ఇచ్చారు కాబట్టి, అక్కడి నుంచే మీకైతే వస్తాయి. సిలబస్‌లో మనకి ఏ ఏ టాపిక్స్ ఉన్నాయో దాన్ని బట్టి మీరు చదవండి. ఈజీగా మీరు క్వాలిఫై అయితే అవుతారు. అవి కూడా తెలంగాణ స్టేట్ మనకి గవర్నమెంట్ బుక్స్ తెలంగాణవైతే చదవాల్సయితే ఉంటుంది. కరిక్యులమ్ అనేది ఇచ్చారు. క్లియర్‌గా ఇవ్వడమే జరిగింది కాబట్టి, ఆ సిలబస్‌కి సంబంధించి చదువుకోండి. మంచి స్కోర్ అయితే తెచ్చుకుంటారు. మంచి కాలేజీలో మీరు సీట్ తెచ్చుకోవాలంటే మంచి స్కోర్ అయితే ఉండాలి. కౌన్సెలింగ్‌కి వెళ్ళేటప్పటికి మీరు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కౌన్సెలింగ్‌కెళ్ళేటప్పటికి మీ దగ్గర డిగ్రీ కంప్లీట్ అయిన సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేట్ ప్లస్ ఆధార్ కార్డు, ఇన్‌కమ్ సర్టిఫికేటు ఇవన్నీ అయితే ఉండవలసయితే ఉంటుంది. ఎందుకంటే మీకు కోటా ఇన్‌కమ్ సర్టిఫికేట్ వాళ్ళకి కోటా ప్రకారం మనకిస్తారు గాబట్టి, అప్పటికి ఒరిజినల్‌గా అన్ని సర్టిఫికేట్స్ అయితే ఉండాలనేది చెప్పారు. మీరు ఇప్పుడు అప్లై చేసుకోవడానికి కూడా స్టడీ సర్టిఫికేట్స్, మెమోస్ మనకి సిక్స్త్ క్లాస్ నుంచి మీరు ఫస్ట్ క్లాస్ నుంచి మీరు చదివిన మెమోస్ ఉంటాయి కదా! ఆ మెమోస్ అయితే ఉండాలి. ఎందుకంటే అవి లోకల్, నాన్ లోకల్ అనేది డిసైడ్ చేసేది కాబట్టి, ఆ సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. ఇన్‌కమ్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. ఆధార్ కార్డు ప్లస్ ఈమెయిల్ ఐడీ, ఫోను నంబర్ అనేది మీకు ఇప్పుడు ప్రెజెంట్‌లో వర్కింగ్‌లో ఉన్నవి మాత్రం ఇవ్వండి.
మనకి మెయిల్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. మెసేజెస్ అయితే వస్తాయి. ఇంకా ఏమన్నా మీకు డౌట్ ఉంటే కామెంట్ చేయండి. రిప్లై అయితే ఇస్తాము. మా వీడియోస్ మీకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి అనేదైతే కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా సిలబస్ కావాలంటే చెప్పండి. సిలబస్‌నైతే అప్‌లోడ్ అయితే చేస్తాను. బుక్స్ అయితే డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. బుక్ లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో చూసి మీరు పర్చేజ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ఆన్ చేసి పెట్టుకోండి. టెట్, డీఎస్‌కి సంబంధించిన అన్ని నోటిఫికేషన్స్, సిలబస్ ప్లస్ ప్రీవియస్ పేపర్స్ అన్నీ ఎవ్రీ అప్డేట్స్ అయితే మేము ఇస్తున్నాము. మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ విజిట్ అవ్వండి. మీకు యూజ్‌ఫుల్ అయ్యే వీడియోస్ ఉన్నాయి. వాటినైతే చూడండి. ఎవరైనా పీజీ చేయాలి అనుకుంటే పీజీ నోటిఫికేషన్ కూడా విడుదలైతే అయింది. ఆ పీజీ నోటిఫికేషన్ కూడా అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలి, ఏంటి అనేది కూడా చెప్పడం అయితే జరుగుతది. మీరు కామెంట్ చేస్తే దాన్ని కూడా మీకు అప్‌లోడ్ అయితే చేస్తాను. మీకు దీంట్లో అప్లికేషన్ ఏ విధంగా చేయాలి అనేది మీకు రాకపోతే కామెంట్ అయితే చేయండి. అప్లికేషన్ ఏ విధంగా చేయాలి, ఫిల్ చేయాలి అనేది కూడా నేను చెప్తాను. మీరే ఓన్‌గా అయితే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.